Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ పదవికి 20 లక్షలు లంచం. టీడీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత సంచలనం. టీడీపీ ప్రజాప్రతినిధుల అరాచకాల్ని చూడలేకున్నానని, పార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్టు ఆయన ఒక ఛానల్ డిబేట్లో కీలక కామెంట్స్ చేశారు. రాజకీయ విశ్లేషకుడి అవతారం ఎత్తి ప్రజాప్రతినిధుల అరాచకాల్ని ప్రజల కళ్లకు కట్టాలని అనుకుంటున్నట్లు ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇసుక, మట్టి, గ్రావెల్ తదితర వాటిని అధేచ్ఛగా ప్రజాప్రతినిధులు కొల్లగొడుతున్నారని ఆయన టీడీపీ అనుకూల ఛానల్లో విమర్శించారు. అయితే వీటిని లైట్ తీసుకున్న టీడీపీ మండల అధ్యక్ష పదవుల్ని కూడా 20 లక్షల చొప్పున అమ్ముకుంటున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదని పెళ్లిళ్లు, శోభనాలు చేసుకోవాలన్నా ప్రజాప్రతినిధుల అనుమతి తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అలాగే టీటీడీలో చైర్మన్ బిఆర్ నాయుడు చెబితే ఏ పనులు కావడం లేదన్నారు. ఇప్పటికీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టే పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. టీడీపీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన అరాచక శక్తుల వల్లే జరగకూడని నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నట్టు ఆయన ఆరోపించారు. టీడీపీ అధికార ప్రతినిధిగా చాలా కాలంగా ఆయన నిబద్ధతతో పనిచేస్తున్నారు. అలాంటి నాయకుడికి సొంత పార్టీ ప్రజాప్రతినిధుల అరాచకాలు తీవ్ర మనస్తాపం కలిగించినట్టు ఆయన మాటలు వింటే అర్థమవుతోంది. పార్టీకి రాజీనామా చేసి టీడీపీ ప్రజాప్రతినిధుల భాగోతాల్ని బయట పెడతానని అధికార ప్రతినిధి హెచ్చరిస్తున్నారంటే క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా 3.5 ఏళ్ల పాటు అధికారం ఉండగానే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.